హలో నమస్తే అండ్ ఆదాబ్. దిస్ ఈస్ హరిత అక్కల అండ్ ఐఎమ్ అన్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్. ఒక ఊర్లో ఒక తండ్రి కొడుకు ఒక గాడిదని పట్టుకొని వెళ్తున్నారు. ఆ గాడిదని చూసిన అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసి ఏం కామెంట్ చేశారంటే దారిలో, చూసావా వీళ్ళు గాడిదని ఎలా ఉన్నా కూడా వాడుకోవడం చేత కావట్లేదు అని అన్నారు. వెంటనే తండ్రి ఏం చేశాడు, తన కొడుకుని దానిపైన కూర్చోమని చెప్పాడు. ఇంకొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకో నలుగురు ఎదురవుతారు కదండి. వాళ్ళేమన్నారు, చూసావా ఈ కొడుకు అసలు తండ్రి పైన జాలే లేదు, వాడు కూర్చున్నారు అంటారు. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇదేం చేస్తాడు, బాబు దిగిపోతాడు, తండ్రిని కూర్చోబెడతాడు. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత చూసావా వీళ్ళు అసలు ఇలా ఉన్నారు అని ఇంకోటేదో అనంగానే ఈసారి ఏం చేస్తారు, తల తండ్రి కొడుకులు ఇద్దరు కలిపి దాని మీద కూర్చుంటారు. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత కొంతమంది అంటారు, చూసావా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా గాడిదని ఎంత దారుణంగా చాకరీ చేయించుకుంటున్నారు అంటారు. అనంగానే వాళ్ళిద్దరు దాని మీద దిగిపోయి దాని మీద ఉన్న బరువు కూడా వీళ్ళు మోయటం స్టార్ట్ చేస్తారు. అలా ఇంకొంచెం దూరం వెళ్ళినారు, చూసావా ఇంత బుర్ర లేని వాళ్ళు గాడిదని పెట్టుకుని కూడా చాకరీ అంతా వీళ్ళే చేస్తున్నారు అని అంటారు. సో ఇలా మన లైఫ్‌లో మనం ఎదురు పడేటప్పుడు మనకి నలుగురు ఎదురు పడతారు. వాళ్ళ నలుగురు 4 నోళ్ళు 4 వాగుతాయి. లేదా కామెంట్ చేయొచ్చు. అలా అని ప్రతి కామెంట్‌ని మనం రియాక్ట్ అయ్యి, ప్రతి ఒక్కరు చెప్పినట్టుగా మనం చేసుకుంటూ పోతే, మనం ఒకటి మిస్ అవుతామండి. ఏంటో చెప్పనా? మన సెల్ఫ్ ఐడెంటిటీ, మన సెల్ఫ్ రెస్పెక్ట్. సో, నేనేమంటానంటే, మన పీస్ మన చాయిస్ అవ్వాలి. అవునంటారా? కాదంటారా? ఈ యాంగ్జైటీస్, ఈ డిప్రెషను, ఈ కంగారు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుసా? వేరే వాళ్ళకి నేను నచ్చినట్టుగా నేను లైఫ్‌ని మలుచుకోవాలి అనుకున్నప్పుడు వస్తున్నాయి. దానికంటే మన కంపెనీని మనం ఎంజాయ్ చేసేటట్టుగా మనం డిజైన్ చేసుకోగలిగితే మన జీవితాన్ని, అది వేరేలా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్, షేర్ అండ్